హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎం అకాడమీ తెలుగు. ఈ వీడియోలో సింధులోయ నాగరికత కాలంలో సారీ ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ జిఎస్ పేపర్ ఉంది కదా, పేపర్ 1 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సింధులోయ నాగరికత కాలంలో పూసల తయారీ పరిశ్రమ ఎక్కడుందంటే జానదారలో ఉందన్నమాట. జానదార ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలపు మత విశ్వాసాలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించాలంటే 1, 3, 4 మాత్రమే కరెక్ట్. సో రెండోది అనేది పృథ్వీని దేవతలందరి తల్లిగా భావించారు అనేది తప్పు అన్నారు. నెక్స్ట్, వేదాల శాఖలను సిద్ధాంతాలతో జడ్జ్ చేయండి అన్నాడు. సంఖ్య, సాంఖ్య, వైశేషిక, లోకాయత, అజీవిక అని 4 ఇచ్చాడు. వేదాలు దాని సిద్ధాంతాలు ఇచ్చాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏకి 2. సో ఏకి 2 ప్రాకృతిక కలయికతో ప్రపంచం ఏర్పడింది అనేది 2 ఇది కరెక్ట్. మొత్తం ఆన్సర్ వచ్చేసి మనకి ఏకి 2, బికి 3, సికి 4, డికి 1. సో ఈ పేపర్ ఫుల్ పేపర్ పీడిఎఫ్ రూపంలో మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి అవగాహన కోసం కూడా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కార్యవేలులోని హాతిగుంప శాసనం కళింగ ప్రాంతంలో ఎవరు కల్పించిన నీటిపారుదల వివరాలను తెలియజేస్తుంటే మహాపద్మనంద అని ఆయన చేసినటువంటి నీటిపారుదల వివరాల గురించి తెలియజేస్తున్నమాట. అశోకుని శాసనాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 1, 2, 3. సో 4వ 5వ శాసనాలలో అన్నదమ్ముల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలను పేర్కొనబడ్డాయి అనేది తప్పు అనమాట. మిగతా 3 కూడా కరెక్టే. నెక్స్ట్, కింది పేర్కొన్న గ్రంథాలు వాటి రచయితలతో జత చేయండి అన్నాడు. ఏకి 3. సో ప్రజ్ఞాపారమిత అనేది ఆచార్య నాగార్జున గారు రచించినటువంటి గ్రంథము. అలా కూడా అన్ని చూసుకోండి. బికి 1, సికి 4, డికి 2. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, కింది వాటిలో ఏది గుప్త కాలం నాటి శ్రేణుల లక్షణం కాదంటే స్వయం ప్రతిపత్తి లేని సంస్థలు అనేది గుప్త కాలం నాటి లక్షణం కాదు. ఓన్లీ ఆన్సర్స్ మొత్తం అంటే ఈ పేపర్లో మన క్వశ్చన్ పేపర్లో అయితే మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి, కానీ క్వశ్చన్ పేపర్లో ఆన్సర్స్ ఆప్షన్స్ వస్తాయి. సో క్వశ్చన్స్ అఫీషియల్ కీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకొని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. పుష్యమిత్ర శంకుని కాలంలో గ్రీకులు దండయాత్రకు సంబంధించిన వివరం దీనిలో లభిస్తుందన్నాడు. 1, 2, 3 అనేది కరెక్ట్. ఇక్కడ 4th అనేది విశ్వామిత్ర ముద్ర రాక్షస్ అనేది తప్పు. విశాఖదత్త ముద్ర రాక్షస్ అనేది తప్పు అనమాట. నెక్స్ట్, హర్షవర్ధుని కాలం నాటి నలంద విశ్వవిద్యాలయానికి సంబంధించి సరైన ప్రకటన ఎంచుకోనంటే శీలభద్రుడు విశ్వవిద్యాలయ కులపతి అనేది తప్పు అన్నమాట. సారీ, కరెక్ట్ అనేది ఇది ఒకటే, శీలభద్రుడు విశ్వవిద్యాలయ కులపతి. సో అదనమాట. నెక్స్ట్, పన్నులను జత చేయండి. పేరు పన్ను. సో నవిద వేరే అది ఏ పన్ను అంటే రెండోది మంగళి వారిపై పన్ను. సో మంగళ వాళ్ళు అంటారు కదా, నావి బ్రాహ్మణులు వారిపై వేసే పన్నుని నవిద వేరే అంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బికి 3. మెలి వంశం వేసే పన్ను ఏమంటారంటే నాగళ్ళపై పన్ను. మనే వన. సో సికి 4. గృహములపై పన్ను. మనే అంటే కన్నడలో ఇల్లు అని అర్థం. వన అంటే వేసే పన్ను, గృహములపై పన్ను. తుడి నియా. డికి 1. వివాహంపై కూడా పన్ను వేసేదాన్ని తుడి నియా అంటారు. నెక్స్ట్, వాటి నిర్మాణ కాలానికి అనుకూలంగా కాలానుక్రమంలో కింది ఎల్లోరా ఆలయాలను గుర్తించండి అంటే ఫస్ట్ 1 వచ్చేసి మనకి దశావతార, తర్వాత 1 రావణ ఈఖాయి, నెక్స్ట్ 4th దుమర్లేనా, తర్వాత 2 కైలాసనాథ. చోళుల గ్రామ పరిపాలనకు సంబంధించి కింది వాటి అర్థాలతో జత చేయండి అన్నాడు. ఏకి వచ్చేసి పేరు, వర్యం అంటే కమిటీ వ్యవస్థ, బికి 1 కుటుంబం అంటే వార్డు, సికి 3 కూడా ఓలై అంటే గ్రామ సభ సభ్యుడు, డికి 2 లాటరీ పద్ధతి. నెక్స్ట్, కాకతీయ పాలన నాటి ఉన్న ప్రధాన రహదారులు ఏది అన్నాడు. 1 మరియు 3 మాత్రమే కరెక్ట్. సరైన సమాధానం గుర్తించండి అంటే 1 మరియు 3. 1 ఓర్గల్లు, త్రిపురాప్తకం, నెల్లూరు. నెక్స్ట్ వచ్చేసి 3 మోటుపల్లి, త్రిపురాప్తకం, బళ్ళారి. ఈ 2 కూడా కరెక్ట్ ఆప్షన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్, సుఫీ ఉద్యమంలో సాధారణ లక్షణాలు ఏవి అంటే 1, 2, 3 ఈ 3 కరెక్ట్. 4వ అనేది తప్పు ఉంది, అదొకటి గుర్తు చేసి రాస్తే సరే. కొంతవరకు విగ్రహాలను అంగీకరించేది తప్పు అన్నమాట. ఇక్కడ విజయనగర కాలానికి సంబంధించి విదేశీయుల కథనాలతో సరైన వాటిని చర్చించినట్టే నికీతిన్ అనే ఆయన అచ్యుత దేవాలయాల పాలకాలంలో యాత్రికుడుగా వచ్చాడనేది ఇక్కడ కరెక్ట్ అన్నమాట. సరైనది కాని జత. సో కాని జత అన్నమాట ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. నికీతిన్ అనేది కాక తప్పు.
నెల్లూరు చంద్రగిరిలో చర్చలు నిర్మించుటకు జైస్మూర్ అనుమతించవచ్చిన విజయనగర పాలకుడు ఎవరు అంటే వెంకటపతి రాయలు 2. ఆన్సర్ వెంకటపతి రాయలు 2. జహంగీర్ పాలనా క్రమంలో కింది పేర్కొనబడిన ఏ ఘటనలో చోటు చేసుకున్నాయంటే 1, 2, 4. సో థర్డ్ది కాకుండా మిగతావన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకున్నాయి. నెక్స్ట్ ఇదంతా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి ఎక్కువగా గ్రూప్ 1 కాబట్టి ఆల్మోస్ట్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ డీప్గా ఇస్తుంటారు. అవన్నీ కూడా మనం బుక్ చేసుకొని ఏదైనా క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే గ్రూప్ 2 కానీ కింది లెవెల్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నేటికి నిలిచినటువంటి షేర్షా నిర్మించిన పొడవైన గ్రాండ్ ట్రంక్ ఏదంటే ఇండస్ నుండి సోనార్ డామ్. మళ్ళా గ్రంథాలు వాటి రచయితలు ఇచ్చారు. ఏకి 4, బికి 1, సికి 2, డికి 3. సో డికి 3 అన్నమాట. నెక్స్ట్ ఇది చరిత్రకారులు తాజ్మహల్ ఐరోపా ఆసియా దేశాల మేధో కలయిక అని పేర్కొన్నవారు అంటే విఏ స్మిత్ ఆయన తాజ్మహల్ ఐరోపా ఆసియా దేశాల మేధోమథన కలయిక అని చెప్పినాడు అనమాట. నెక్స్ట్ ఇది కూడా జతపరిచిన క్వశ్చన్ ఇచ్చినాడు. ఇక్కడ ఏకి వచ్చేసి 3, బికి 2, సికి 4, డికి 1. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా హైదరాబాద్ రాష్ట్రంలో తిరుగుబాటు సంఘటన కాలానుక్రమంగా రాయండి అన్నాడు. 2, 3, 1, 4 ఇది కాలానుక్రమం. నెక్స్ట్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులను వారి సమావేశాలను జతపరిచింది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి పోలీస్ దాంట్లో వచ్చే అవకాశం ఉంది. ఒకసారి దీన్ని క్లియర్గా చూసింది. దాదాబాయి నౌరోజీ కలకత్తా 1886. సో కలకత్తా 1886 దాదాబాయి నౌరోజీ. బబ్రుద్దీన్ త్యాబ్జీ వచ్చేసి బీకి 1. సో మద్రాస్ 1887 మద్రాసులో బబ్రుద్దీన్ త్యాబ్జీ గారు వచ్చారు. జార్బీ యూలే వచ్చేసి మనకి అలహాబాద్ 1888 ఐఎన్సి ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. విలియం వెడ్డర్ బర్న్ అనే ఆయన వచ్చేసి బొంబాయి 1889. దీనికి ఈ క్వశ్చన్స్ మనం క్లియర్గా చదువుకోండి ఒకసారి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి పోలీస్ దాంట్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది పోలీస్ కానీ ఎస్ఐ కానీ. పుస్తకాలలో గాంధీజీ సర్వోదయ శీర్షికతో అనువదించినది ఏదంటే జాన్ రస్కిన్ ఆన్ టు దిస్ లాస్ట్ అనేదాన్ని గాంధీజీ సర్వోదయ శీర్షికతో రచించారన్నమాట. వార్తాపత్రికలు వాటికి సంబంధించిన వ్యక్తులు ఇది కూడా పోలీస్ దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూద్దాం మనము. ఇండియన్ సోషలిస్ట్ ఏకి 2. సో శ్యామ్జీ కృష్ణవర్మ ఇండియన్ సోషలిస్ట్ అనే పత్రికను రచించిన వ్యక్తి అంటే శ్యామ్జీ కృష్ణ శర్మ. బీకి వచ్చేసి 3 అన్నాడు. ఇస్లాం ఫ్రెటర్నిటీ అనే దానికి మహమ్మద్ బర్కతుల్లా. ది తల్వార్ అనే దాన్ని రచించారంటే వీరేంద్ర చటోపాధ్యాయ. నెక్స్ట్ స్వదేశ సేవక్ అనే దాన్ని వచ్చేసి మనకి జీడి కుమార్. భారత రాజ్యాంగ సభ ఆలోచనలు మొదటిసారిగా ముందుకు తెచ్చిన వారు ఎవరంటే ఎంఎన్ రాయ్ అయిన రాజ్యాంగ సభ అనే దాన్ని ఆలోచనను ముందుకు తెచ్చి అందరితో పంచుకున్నాడు అనమాట. కింది గ్రంథాలను వాటి రచయితలతో గుర్తించండి. అల్ బెరూలి అనేదాన్ని ఏకి 2 అన్నాడు. రహికత ఏకి 2, బికి 4, సికి 1, డికి 3. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సహాయ నిరాకరణోద్యమం సమయంలో సంస్థలలో ఏది సాధించబడలేదు అన్నాడు. సో ఇక్కడ 1, 4 మాత్రమే కరెక్ట్ ఉంటుంది. వాళ్ళు వచ్చేసి డీసెంట్ థియోసోఫికల్ కాలేజీ మదనపల్లి ఇది స్థాపించబడలేదు. నెక్స్ట్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలీగఢ్ అది కూడా స్థాపించబడలేదు. 1, 4 మాత్రమే కరెక్ట్. భారత స్వతంత్ర బిల్లును బ్రిటిష్ ప్రధాని అట్లీ. సో భారత స్వతంత్రానికి వచ్చినటువంటి బ్రిటిష్ ప్రధాని ఎవరంటే అట్లీ అని చెప్పాలి మీరు. హౌస్ ఆఫ్ కామన్స్. సో బ్రిటిష్ వాళ్ళ పార్లమెంట్ని ఏమంటారంటే హౌస్ ఆఫ్ కామర్స్ అంటారు. నెక్స్ట్ తేదీ వచ్చేసి ఎప్పుడంటే జూలై 4, 1947. సో కరెక్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. ఇది అంత డెప్త్ ఇచ్చినాడు క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ గురించి క్వశ్చన్స్. రాష్ట్ర ఆర్థిక సంఘానికి సంబంధించి ప్రకటన సరికానిది ఏది సరైనది. ప్రకటనలో ఏది సరైనది అంటే కోళ్ళు ఉపయోగించి సర్వేను సమాధానాలు ఎంచుకోండి అన్నాడు. మొత్తం అన్నీ కూడా 1, 2, 3 మొత్తం అన్నీ కూడా కరెక్ట్. 243 వివరిస్తుంది. ఆర్టికల్ 243. ఉద్యోగాల అడ్మిషన్లో రిజర్వేషన్ల కోసం కింది సవరణలు ఏది వర్తిస్తుంది అంటే ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ధృవీకరించడం అసెప్షన్ రీజన్ కూడా ఇచ్చినాడు అనమాట. ఏఆర్. సో రీజను వివరణ ధృవీకరణ రెండు కూడా కరెక్టే. ఏకు సరైన వివరణ. సో రాష్ట్రపతి యూనియన్ నిర్వాహక అధికారి కలిగి ఉంటాడు. యూనియన్
కార్యనిర్వాహక అధికారుల రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది. రాజ్యాంగం ప్రకారం నేరుగా లేదా తన ఆధీనంలో ఉన్న అధికారుల ద్వారా అమలు చేస్తారు అనేది కరెక్ట్ ఆప్షన్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సంబంధించి సరైనవి ఏవి అన్నాడు. 1, 3, 4, 5 ఈ 3 కూడా కరెక్ట్. సెకండ్ ఒకటి రాంగ్ ఆన్సర్. కింది వాటిలో ఏ ప్రకటన శాసనసభ స్పీకర్ అధికారంలో ఒకటి కాదు? స్పీకర్ పదవి తమ నుండి తొలగించే తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు స్పీకర్ అధ్యక్షత వహిస్తారనేది తప్పని ఇవన్నీ అంటే అవన్నీ కూడా కరెక్ట్. ఇటీవల కమిషన్ అధికారులు వాటి వేటికి కలిగి ఉన్నాయి. కింది వాటిలో ఎన్నికల కమిషన్ అధికారాలు కింది వాటిలో వేటికి కలిగి ఉన్నాయి అన్నాడు. ఆన్సర్ వచ్చేసి 1 and 3 మాత్రమే కరెక్ట్ అన్నమాట. ఎన్నికల ప్రకటన నుంచి ఫలితాల ప్రకటన వరకు నిర్వహణ. నెక్స్ట్ ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు ఎన్నికల సంఘంలో పనిచేస్తారనేది కరెక్ట్ ఆప్షన్. భారత సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తిని పరిరక్షించే నిబంధన ఏమిటంటే 1 and 3 అనేది కరెక్ట్. ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి ప్రధాని సంప్రదించవలసి ఉంటుంది. చట్టబద్ధ సభ ఓటు వేయాల్సిన అవసరం లేదని భారత కన్సల్టెన్సీ ఫండ్ నుంచి జడ్జిలకు జీతాలు చెల్లిస్తారని కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కూడా లెంగ్తీ క్వశ్చన్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి 2 and 3 మాత్రం కరెక్ట్. నెక్స్ట్ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ ఏదైనా విషయాన్ని విచారించేటప్పుడు లేదా ఏదైనా ఫిర్యాదులను చూసినప్పుడు కింది వాటి అంశాలను పరిశీలించాలంటే కోర్టును ఉపయోగించి సరైన సమాధానం ఇచ్చి అన్నీ కూడా కరెక్ట్ అయింది. అఫిడవిట్పై ఆధారపడి పొందొచ్చు. ఏదైనా కోర్టు లేదా కార్యాలయం ఉంది, ఏదైనా పబ్లిక్ రికార్డును తొలగించవచ్చు, సాక్షుల పరిశీలన కోసం సమన్లు జారీ చేయవచ్చు అనేది కూడా మొత్తం కరెక్ట్. అసర్షన్ రీజన్ కూడా మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏ అండ్ 2 నిజమే, ఏదైతే సరైన వివరణ అంచనా అన్నమాట. నెక్స్ట్ సింగిల్ లైన్ కోసం చూస్తాం. మనకి ఎప్పుడైనా వేరే క్వశ్చన్ మోడల్ పేపర్ వేరే ఎగ్జామ్స్ కోసం మనకు పేపర్ రాజ్యాంగంలోని కింది వాటిలో సైన్స్ లేదా సాంకేతిక విద్య కోసం భారత ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా నిధులు సమకూరుస్తుంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా చట్టం ద్వారా పార్లమెంటుతో ప్రకటించబడుతుంది. ఎంట్రీ నెంబర్ 64 అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విదేశీ పౌరులకు హక్కులను నిరాకరించే కింది ఏ అధికారము రాజ్యాంగం ప్రదానం చేస్తుందంటే 1, 2, 4 అన్నాడు. సో 1, 19 తప్ప మిగతావన్నీ కూడా విదేశీ పౌరుల హక్కులను నిరాకరించే అధికారంలో అంటే ఆర్టికల్స్గా గుర్తించవచ్చు. ఆర్టికల్ 29, 30, ఆర్టికల్ 23, 24, ఆర్టికల్ 16. సో 1, 2, 4 థర్డ్ అనేది కరెక్ట్ తప్పు ఆన్సర్. నెక్స్ట్ సింగిల్ లైన్ క్వశ్చన్స్ చూస్తాం. మనకి ఎప్పుడు దేనికైనా పనికొస్తాయి. బాల కార్మిక వ్యవస్థను చట్టవిరుద్ధం చేయడం, విద్యా హక్కు, పిల్లలను ప్రాథమిక హక్కుగా మారడం, దోపిడీ వ్యతిరేకంగా ఈ హక్కు మరింత అర్థవంతంగా మారింది. కింది ఏ జతకు విద్యా హక్కు బాల కార్మికం నిషేధిస్తారంటే ఆర్టికల్ 21A నుంచి 24 వరకు చేరవేస్తారన్నమాట. జిఎస్టీకి సంబంధించి ఈ వాక్యాలను చూడండి అన్నారు. జిఎస్టీ ప్రత్యక్ష పన్ను చట్టాలకు మరింత పారదర్శకం కలిగిస్తుంది. ఇది కరెక్ట్. ఇది తప్పు. మిగతాది జిఎస్టీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్, సెకండ్ ఈ రెండు కూడా కరెక్ట్. జిఎస్టీ అనేది గమ్యం ఆధారిత పన్ను, అది కూడా కరెక్ట్. కేంద్ర రాష్ట్రాల మధ్య పంచుకోవాల్సిన పన్నుల నికర ఆదాయాన్ని పంపిణీ చేయాలని రాష్ట్రాల మధ్య కేటాయింపులను నిర్వహించారు. రాబడి సంబంధించిన వాటాలను ఏ సంస్థ సిఫారసు చేస్తుందంటే భారత ఆర్థిక సంఘం, ఇండియన్ ఎకనామిక్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇది కాని లేదంటే రిజర్వేషన్ అనేది వాటికి సంబంధించినది కాదన్నమాట. కింది వాటిలో 11వ షెడ్యూల్ జాబితా చేయబడిన ఏవి ఉంటే 1, 2, 3, 5. సో సెకండ్ తప్ప మిగతావన్నీ కరెక్ట్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి వాక్యాలను పరిశీలించాలంటే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇదొక్కటే కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడితో మనం ఒక 50 క్వశ్చన్ల వరకు కవర్ చేయడం జరిగింది. మిగతా క్వశ్చన్స్ మొత్తం అన్ని కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో ఈ పేపర్ యొక్క లింక్ ఇస్తాను. దాని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూసుకోండి. అవగాహన పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.